Hosanna, Hosanna, praise and worship. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. నిజీవమైన నా జీవితములో నిరీక్షణ కలిగించితివి, లెక్కింప సఖ్యము కాని సైన్యములో నన్ను నిలిపితివి. నిజీవమైన నా జీవితములో నిరీక్షణ కలిగించితివి, లెక్కింప సఖ్యము కాని సైన్యములో నన్ను నిలిపితివి. నాలో నివసించుము, నీతో నడిపించుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. పెంతెకోస్తు దినమందున బలముగా దిగి వచ్చితివి, అన్య భాషలు మాట్లాడుటకు వాక్శక్తి నొసగితివి. పెంతెకోస్తు దినమందున బలముగా దిగి వచ్చితివి, అన్య భాషలు మాట్లాడుటకు వాక్శక్తి నొసగితివి. నాలో నివసించుము, నీతో నడిపించుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపజేసే సత్యస్వరూపుడా
నీతో నడిపించుము. ప్రియునికి కలిగిన సంపూర్ణతలు నాయందు ఏర్పరచుటకే ఆరోగ్యకరమైన ఉపదేశములో కృపతో స్థిరపరచితివి. ప్రియునికి కలిగిన సంపూర్ణతలు నాయందు ఏర్పరచుటకే ఆరోగ్యకరమైన ఉపదేశములో కృపతో స్థిరపరచితివి. నాలో నివసించుము, నీతో నడిపించుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. జీవింపచేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. జీవింపచేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. నా ప్రాణ ఆత్మ శరీరం నేస్తమా నువ్వే కోయిలై వారతానంటే తోటలా మారనా నీ కోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోరుపై చూడనా నీ కోసం. నేననే పేరులో నువ్వనే మాటలో నేను ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా. ఓహో ప్రేమకి రూపని ఇచ్చి దానికి ప్రాణమి పోస్తే ఉండగా నిండుగా మనలాగా. నేస్తమా నువ్వే కోయిలై వారతానంటే తోటలా మారనా నీ కోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోరుపై చూడనా నీ కోసం. నువ్వంటే ఎంత ఇష్టం సరిపోదే ఆకాశం. నాకన్నా నువ్విష్టం చూసావా ఈ చిత్రం. కనుపాపలో నా నీదే కళ ఎద ఏటిలో నా నువ్వే నా క్షణకాలమైన చాలే ఇలా అది నాకు వెయ్యేళ్ళే. ఇక ఈ క్షణం కాలమే ఆగిపోవాలి. ఓ నేస్తమా నువ్వే కోయిలై వారతానంటే తోటలా మారనా నీ కోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోరుపై చూడనా నీ కోసం.
ఎదరొస్తే తలవాల్చే ఓడినవుతా నీ కోసం పెదవంచు పైన నువ్వే కదా పైటంచు మీద నువ్వే కదా నడుమంపులోన నువ్వే కదా ప్రతి చోట నువ్వేలే అరచేతిలో రేఖల మారిపోయావే నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీ కోసం ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే దూరపై చూడనా నీ కోసం ప్రేమ ఓ తొలి ప్రేమ ఎదలో బాపు బొమ్మ చూశాలే నీ చిరునవ్వులని నా కోసం పూచే పువ్వులని ప్రేమ ఓ తొలి ప్రేమ నా ప్రాణం నువ్వమ్మ వేచాలి నీకే సొంతమని నువ్వంటే ఎంతో ఇష్టమని కలలెరుగని కన్నులకి కలవరమే పెంచావే మును పెరుగని
మనసులలో ఏం జరిగిందో కలలో కలలో తలముల కలలో ఏమెదురైందో కలలో కలలో మరి మలుపులలో ఏం కదిలిందో ఎదలో లోతులో వెనకాలే వస్తుంది నా నీడ నీతో అలాగే ఆపేదెలా నన్ను కూడా రమ్మంది రాకుండా ఉంటే ఎలాగే వస్తే పోలా తీరాకతో వచ్చిందిలా పెదవి మీద మెరుపులేఖ నారాతలో రాసిందిలా చిలిపిగాయి వలపులేఖ మెరిసాడే పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో
కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరాలు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలే మనసంతా వెలుగేలా ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే ఎవరైనా ఎప్పుడైనా ఈ మాయది చూసుండరే ఎవరైనా ఎప్పుడైనా ఈ ఊసేది విని ఉండరే అల్లరి మనసా అడిగేది ఏంటి వరస అని నువ్వే మదిలో మెరిసే చిరునవ్వే కళ్ళ ముందుంది చూసావటే ఇతడేనా ఇతడేనా నీ కళ్ళలో దాగి ఉన్నది ఇతడేనా ఇతడేనా నీ జత అంటున్నది ఇతడేనా ఇతడేనా నీ కళ్ళలో దాగి ఉన్నది ఇతడేనా ఇతడేనా నీ జత చెలిమిని దాటి నడిచెనులే నా కలలే ఓ కథలా నిదురను దాటి పిలిచెనులే నీ ఊహలన్నిలా ఎందుకు నిన్ను కలిసానో తెలిసినే నాకు ఈ వేళ ఏ దూరాలు కరిగేనో ఈ దారి లోపల ఇన్ని నాళ్ళు నాలోన ఇంత కాంతి లేదైనా ఇంతలోనే లోలోన కన్నులే చూడని వెన్నెలే నీ వల్లే ఇతడేలే ఇతడేలే నా కళ్ళలో దాగి ఉన్నది ఇతడేలే ఇతడేలే నా జత అంటున్నది ఇతడేలే ఇతడేలే నా కళ్ళలో దాగి ఉన్నది ఇతడేలే ఇతడేలే నా జత అంటున్నది కళ్ళు కలిసే వేళ బిడియం రెచ్చిపోయే వేళ వెనక ముందు ఎవరు లేరే అయ్యయ్యో ఇదేందమ్మా గుండెలు తట్టే వేళ ఏదో మైకం పట్టే వేళ నోట్లో నుంచి మాటే రాదు అయ్యయ్యో ఇదేందమ్మా ఒక బంతి పువ్వే వెండి వెన్నెలల్లే మారి ముందుకొచ్చి వాలిందే చెలియాగా జొన్ను తక్కడి తద్ది జొన్ను తాంతది జొనుకడి తక్కడి తద్ది జొనుకడి తక్కడి తద్ది జొన్ను తక్కడి తద్ది జొన్ను తాంతది జొనుకడి తక్కడి తద్ది జొనుకడి తక్కడి తద్ది కళ్ళలో దాగి ఉన్న కలలో అద్భుతం నా కలలనే నిజము చేసే నువ్వు అద్భుతం పరి పరి తలిచేలా నీ పరిచయం అద్భుతం పడి పడి చదివేలా నీ మనసు నా పుస్తకం 16 ప్రాయంలోన పర్వాల ప్రణయంలోన హృదయాలను కలిపేసే పండగే అద్భుతం ఇలా మనకంటూ ఒకరుంటే ప్రతి
కాలంలో కూడా బిడ్డలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సకల ఆశీర్వాదాల చేత సిరి సంపదల చేత వర్ధిరులాగా మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం మా ప్రభు ఇచ్చినారో వారి జీవిత కాలంతో కూడా ఆనందంగా కొనసాగిపోవడానికి మీ కృపను అనుగ్రహించమని మీ ఉన్నతమైన ఘనమైన మహోన్నతమైన నామములో ప్రార్థించి బొగునమ గడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వేదికను అలంకరిస్తున్న సందర్భంలో మరి అందరం కూడా సగౌరవంగా మరి లేచి నిలబడి వారిని స్వాగతం పలుకుతాం. పరిశుద్ధ మగునాత్మ వరమోలిడోనాత్మ పరిశుద్ధ మగునాత్మ వరమోలిడోనాత్మ పరమానంద ప్రేమ వాక్య భాగం చదువుకుందాం. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి చూద్దాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటిన సహాయము ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటిన సహాయం అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడని యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడని యెహోవా తాను ఆదామును తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, నరులలో నుండి తీయబడిన గనుక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమై ఉందరు. ఐదవ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడినుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు శిరస్సునకు క్రీస్తు శరీరముగా దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. మరొక వాక్య భాగం చూద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈ సమయంలో వివాహం అనేది చాలా విలువైనది, చాలా ఘనమైనది. మానవుని జీవితంలో ఒకే ఒకసారి జరిగే వివాహం. మరి దేవుడు కూడా ఈ యొక్క వివాహాన్ని
చాలా ఘనమైనది అని దేవుడు తెలియపరుచున్నాడు. కాబట్టి వివాహ వ్యవస్థ అనేది దేవుని సంకల్పం. వాక్యము ద్వారా జత చేయబడబోతున్నారు. ఒక మంచి కుటుంబాన్ని వారు కట్టబోతున్నారు. కాబట్టి వివాహ వ్యవస్థలో కుటుంబముగా కట్టబడుతున్న రాహుల్ గారు కానీ ప్రియాంక గారు కానీ వీరిద్దరు కూడా ఎలాగా ఉండాలి అంటే, రాహుల్ ప్రియాంక కుటుంబాన్ని ప్రేమించాలి అనే విధానంలో అనేక మంది కొనసాగుతూ ఉంటారు. అలా ఉండకూడదు. ఈ రోజున పెళ్లి కుమార్తె ఎలా ఉండాలంటే, తన పుట్టింటి వాళ్ళని ఎలా ప్రేమించిద్దో అదే విధంగా అత్తింటిలో ఉన్న వారిని అత్త ఎలా ఉండాలి, రానున్న కాలంలో నీ కుటుంబాన్ని ఎలా ప్రేమించాలి, సంఘముల సమాజంలో నీ కుటుంబం ఎలా ఉండాలి, ఒక ఆలోచన కలిగి ఉండాలి. కాబట్టి అత్తింటిలోకి అడుగు పెట్టామంటే పుట్టింటి మీద ప్రేమ మమకారాలు తగ్గాలి. అత్తింటిలో అడుగుపెట్టిన పుట్టింటి మీద ప్రేమ తగ్గలేదనుకోండి, ఇక వాళ్ళు కాపురం సరిగా చేయలేరు. కాబట్టి ఈ రోజున మరి వివాహము జరుగుతున్న మరి ప్రియాంక రెండవదిగా మీరు గమనించినదే సామర్థ్యం కలిగి ఉండాలి. రెండవదిగా చూడండి, వివాహమైన కుటుంబంలో మొదటిగా ప్రేమ ఉండాలి, రెండవదిగా సామర్థ్యం కలిగి ఉండాలి. రాహు ఎలా ఉండాలంటే కష్టపడాలి, శ్రమపడాలి. కుటుంబ కొరకు నిన్ను నమ్మి వారు ఎంతో కాలం అల్లారు ముద్దుగా పెంచుకొని నీ చేతుల్లో పెడుతున్నారు. ఎలా చూసుకోవాలంటే చాలా చక్కగా సామర్థ్యం కలిగి మరలా పుట్టింటికి వెళ్ళాలని ఆలోచన ఇవ్వకూడదు. మరి అలాంటి విలువైన ప్రేమను చూపించాలి. అలాంటి నా కుటుంబానికి నేను ఏ విధంగా మరి మంచి తీసుకుని రావాలి, నా కుటుంబాన్ని సంఘంలో మరి సమాజంలో ఉన్నతమైన స్థాయి చేరాలంటే తెలిసినది కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది. ఏదైనా తోడు నుంచి బయటికి నెట్టేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ మాటలు మనం వినొచ్చా, వినకూడదా, అదే కూడా నమ్మకూడదు. ఎంతవరకు నిజం అదేదండి. చాలా మంది ఎలా ఉంటారంటే కుటుంబాలలో ఇది భార్య భర్తలు వారిద్దరు మాటలు ఒక్కోసారి తేడా వస్తుంటుంటే అలా ఉండకూడదు. ఇద్దరు కూడా అదని అర్థం చేసుకోవాలి. కాబట్టి మంచి చెడులో నీ కుటుంబానికి ఏది కావాలి, నీ కుటుంబానికి ఏది అవసరమో అదేవిధంగా నువ్వు ఎవరితో మాట్లాడాలి అని ఆలోచన కలిగి మంచి స్నేహం మరి కలిగి వారు జీవించాలి. వచ్చిన వారిని మరి అత్తింటి వారు కావచ్చును, మరి పుట్టింటి వారు కావచ్చును, వారికి ఆతిథ్యం చేయాలి, గౌరవించాలి, మర్యాద మరి ఇంటికి వచ్చినప్పుడు వారిని ఏ విధంగా చూడాలి, ఒక ఆలోచన ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలని ప్రభుపడి మేము మనం చేస్తున్నాం. ఆ తర్వాత దేవుని గ్రంథంలో మనం చూసినప్పుడు సామెల గ్రంథంలో ఏమని తెలియపరుస్తుంటారంటే, గుణవతైన భార్య దొరుకుతారు ముత్యము అని తెలియపరుస్తుంటారు. ముత్యములాగా ఉండాలి. ఆ తర్వాత మరి ఇంకేం రాస్తాడంటే, ఆమె రక్త వర్ణములు కలిగిన స్త్రీ అనగా క్రీస్తు రక్తములు తన పాపలను కడగబడి దేవుని కుటుంబముగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా వారు మరి ఉంటారని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. కాబట్టి దైవ సన్నిధిలో నిలకడగా ఉండాలి, కుటుంబాన్ని రక్షించుకోవాలి, కుటుంబంలో బాధ్యత కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. ఆ తర్వాత క్లిష్ట సమయాలలో ఆందోళన పడకూడదు. ఒక్కోసారి ఏదైనా సమస్య వచ్చిననుకోండి ఆందోళన పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎంత క్లిష్ట పరిస్థితి అయినా చాలా ఆలోచన చేయాలి. స్త్రీ గాని పురుషుడు గాని ఇద్దరు కూడా ఆలోచన చేయాలమ్మా. ఆలోచన చేయకపోతే సమస్యలు వస్తుంటూ ఉంటాయి. ఎంత క్లిష్ట పరిస్థితి అయినప్పటికీ కూడా, నీకు ఎంత ఆపద వచ్చినప్పుడు కూడా నిదానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి చాలా నిదానంగా ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. ఆ తర్వాత నీతి న్యాయం ఉండాలి. భార్య భర్తలు ఇద్దరి మధ్య గమనించండి, ఒక కుటుంబాన్ని కడతనం నీతి ఉండాలి, న్యాయం ఉండాలి. నువ్వు చేసే ప్రవర్తన అదని గమనించండి. స్త్రీగా నీవు, పురుషుడిగా నీవు, నీ ఉద్యోగములు కావచ్చు, నీ సంఘములు కావచ్చు, నీతి కలిగి ఉంటున్నావా, న్యాయం కలిగి ఉంటున్నావా, యథార్థమైన జీవితంలో ఉండాలి. భార్య ఎడల చూడండి, భర్త న్యాయంగా ఉండాలి, భర్త ఎడల భార్య న్యాయంగా ఉండాలి, ఇద్దరు ఎడల న్యాయంగా ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. న్యాయం లేకపోతే సమస్యలే, అన్యాయం జరిగితే అన్ని ఇబ్బందులు జరుగుతుంటాయి. కాబట్టి న్యాయంగా ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. ఆ తర్వాత వారిద్దరు కూడా ఎలా ఉండాలంటే మంచి స్నేహితులుగా ఉండాలి. భార్య భర్తలు ఎలా ఉండాలంటే మంచి స్నేహితులుగా. స్నేహితుల మధ్య దాపరికం ఉండిద్దా అమ్మ గమనించండి. స్నేహితుల మధ్య ఎప్పుడు దాపరికాల్లో ఉండవు. కొంతమంది చూడండి, భర్త సెల్లు భార్య చూడటానికి లేదు, భార్య సెల్లు భర్త చూడటానికి లేదు, చాలా సమస్యలు. అదైందా? కాబట్టి నూతనంగా జత చేయబడుతున్న దంపతులు కావచ్చును, మరొక ఏదైనా నూతనంగా ఇంకా త్వరలో జత చేయబడే వాళ్ళు కావచ్చును, ఒకవేళ గత కాలంలో జత చేయబడిన వారు కావచ్చును. ఎవరైనా సరే భార్య భర్తలు ఎలాగ ఉండాలంటే మంచి స్నేహితులుగా ఉండాలంటే ఇక మర్మాలు ఉండకూడదు. దేవుని నామములకు మహిమ కలుగును గాక. ఎందుకంటే వాళ్ళు తొందరగా ముగిస్తున్నారు కాబట్టి. రైట్. ఈ సమయంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇద్దరు కూడా
మరి లేచి నిలబడవలసిందిగా కోరుచున్నాం. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇద్దరు కూడా లేచి నిలబడవలసిందిగా కోరుచున్నాం. మమ్మల్ని మిక్తముగా ప్రేమించిన మా ప్రియ పలుకు తండ్రి, నీ ప్రశస్తమైన ఘనమైన నామమునకు మా హృదయపూర్వక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలపరుస్తున్నాము నాయన. రాహుల్ సిద్ధార్థ అనే యవని బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. ప్రియాంక అనే బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాము. వారిద్దరు కూడా వివాహ వేదికను అలంకరించి ఉన్నారు. ఈ బిడ్డలు ఆయన నీ వాక్యంలో నుంచి 7 సంగతులు వారికి తెలియపరిచాం అయ్యా. ఈ 7 సంగతులు వారు ఆలోచన కలిగి, జ్ఞానము కలిగి, సంఘములో, సమాజంలో ఒక ఉన్నతమైన స్థాయి చేరడానికి నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం మా ప్రభువా. వారి తల్లిదండ్రులు మీరు దీవించండి. ప్రియాంక గారి తల్లిదండ్రులు, రాహుల్ గారి తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా పెంచుకొని ఈ రోజున వారిని ఒక కుటుంబముగా సిద్ధపరుస్తున్నారు. చాలా సంతోషం. కాబట్టి ఈ దంపతులు రానున్న కాలంలో పిల్ల పాపలతోనూ, పాడి పంటలతోనూ, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లులాగా మీ కృపను అనుగ్రహించవలెనని నీ ఉన్నతమైన ఘనమైన మహోన్నతమైన నామములో ప్రార్థించి బహు వినముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అమ్మ బైబిల్ ఉందిగా 128 కీర్తన ఒకటి తీయమ్మ. భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితమును అనుభవించడము. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నిండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలీవ మొక్క వలె నిందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగా ఆశీర్వదింపబడును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుటకు చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె ఎవ్వివేయుదురు. లెబనాను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు తమ దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడు మరియు ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. సాకారం కలిగి పచ్చగా నందురు. గాలి రాహుల్ సిద్ధార్థ. రైట్. మరి అమ్మాయిని మీరు ఇంతకుముందు చూశారా? చూశాను. మరి అమ్మాయిని పెళ్లి చూపులకు వెళ్ళి చూసారా లేదంట? ముందే చూసారా? ఎందుకు వెళ్ళారండి అక్కడికి? ఎందుకు వెళ్ళారు అక్కడికి? మ్యారేజ్కి వెళ్ళాను. పెళ్లి చూపులు కాకుండా వెళ్ళారు అంటున్నారు కదా? అదే మ్యారేజ్కి వెళ్ళారా? మరి చూసి వివాహం చేసుకోవడానికి మనస్ఫూర్తి ఇష్టపడుతున్నారా? అలా కాదు, జస్ట్ చూశాను. ఇప్పుడు అమ్మాయిని వివాహం చేసుకుంటే మనస్ఫూర్తికి ఇష్టపడుతున్నారు ఇప్పుడు? ఓకే, ఇష్టపడుతున్నాను. ప్రియాంకను వివాహం చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను చెప్పు. మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. ప్రియాంకను వివాహం చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. రైట్. చాలా సంతోషం. రైట్. ఇప్పుడు నేను చెప్పిన మాటల్లో 7 మాటలు చెప్పాను. 7 మాటల్లో లాస్ట్ మాట అన్న గుర్తుందా? మరి రాహుల్ సిద్ధార్థ గారిని మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? రైట్. ఎక్కడ చూశారు? మ్యారేజ్ ఫంక్షన్ లో చూశారు. రైట్. చాలా సంతోషం. మరి రాహుల్ సిద్ధార్థని వివాహం చేసుకోవడానికి మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారా? ఇప్పుడు మనస్ఫూర్తిగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. రాహుల్ సిద్ధార్థను వివాహం చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను చెప్పు. రాహుల్ సిద్ధార్థని దగ్గర పెట్టుకో. రాహుల్ సిద్ధార్థని వివాహం చేసుకున్నటకు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. రైట్. చాలా సంతోషం. పెళ్లి కుమార్తె కూడా చాలా చక్కగా వారి నిర్ణయాన్ని తెలియపరిచారు. ఇప్పుడు పెళ్లి కుమారుని తల్లిదండ్రులు, పెళ్లి